హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు మన నేచర్ లాగ్స్. ఇవాళ మా సరదా ప్రయాణం వచ్చి తాటిపట్టులో ఓ సపోటా తోట. చిన్న ప్రయాణం చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న చెరువు, పచ్చని ఆకులు, సపోటా పళ్ళు. ఇప్పుడైతే క్రాప్ అయితే తీస్తున్నారు, చూస్తున్నారు కదా. వాళ్ళైతే ఇప్పటివరకు కాయలు తెంచి లోడ్ వేసి భోజనాలు అయితే చేస్తున్నారు. భోజనాలు చేసి కొంతసేపు చక్కగా ఈ చెట్ల కింద చల్లటి గాలితో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఈ గ్యాప్లో మా ఓడికి ఛాన్స్ దొరికింది కదా, మొత్తం సుట్టేస్తుంది అన్నమాట తోట అంతానే. ఓ 4-5 కాయలు అయితే పట్టుకుని వచ్చాడు. మంచి పళ్ళు బాగా పండిపోయినాయి చెట్టు నుంచి తీసినవి. నాకు కూడా ఇచ్చాడు తినమని. అబ్బా సూపర్ అయితే ఉంది టేస్ట్ అయితే. మా వాడైతే చాలా పద్ధతిగా ఒబ్బుడిగా తొక్కకే మాత్రం ఉంచకుండా మొత్తం అంతా కానిచ్చేస్తున్నాడు. బాబాయ్ అయితే స్టైల్గా చుట్టగాల్చుకుని రెడీ అయ్యారు ఇంకా నెక్స్ట్ వర్క్కి. ఆల్రెడీ మార్నింగ్ కోసినవి సపోటాలు బస్తాల్లోకి అయితే వేసి సంచుల్లోకి వేసి తాడుతో కుట్టేసి అవి ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే తాడుతో అయితే కొడుతున్నారు అన్నమాట. చూసారు కదా చుట్టూ పచ్చదనం. బాబాయ్ అయితే మంచి బిజీగా పనిలో ఉన్నాడు. నన్ను ఎప్పుడు తింటారు ఎడరా బాబు అన్నట్టుగా. మొత్తానికైతే మనం అయితే ఆగలేదు. అలా బాబాయ్తో మాట కలుపుకుంటా మనకి రావు రాలిపోతే ఈ బస్తా ఈ సైజ్ చూసారు ఒక్కొక్కటి ఎంత ఉన్నదో. ఇవి గేదె సపోటా ఇది. ఈ గేదె సపోటా కొంచెం సైజ్ పెద్దగా ఉన్నది. ఇది బస్తా వచ్చేసి ఒకటి 900. ఇలా బత్త కొట్టిపోదాం అంటే వాటలు వేసుకుందాం అందరం కలిసి మాకుంటున్నాడు మా వాడు. ఇంకోటి ఉన్నది, ఇంకోటి ఇది గేదె సపోటా 900 అట. వేరే సపోటా వచ్చేసి అది 1600 అట. ఇందాక తిన్నదైతే అదే మంచి టేస్ట్ అయితే ఉంది. అదైతే సూపర్ స్వీట్గా ఉన్నది, బాగుంది. వీళ్ళు పైన కింద రాలకుండా పైన ఆకులు పెట్టేసి సపోటా లోడ్ చేస్తున్నారు అన్నమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సపోటా పండు సపోటాలో ఉన్న ఫైబర్ మనకి డైజెషన్కి అయితే చాలా మంచిది అనేసి విన్నాను. మేము కొంచెం ఇందాక తినడం కూడా మంచిదైంది, ఎందుకంటే మేము లంచ్ అది చేయలేదు, తెచ్చుకోలేదు. డైరెక్ట్ రావడం సపోటా తోటలో దూరేసాం. కొంచెం మనకి ఇమ్యూనిటీ కావాలంటే తినాల్సిందే, ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది సపోటాలోని. వెంటనే మనకి ఇమ్యూనిటీ అయితే వస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది అన్నమాట. ఇది విటమిన్ సి అవి ఉంటాయి ఇందులో. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉండటంతో ఎముకలు, పళ్ళు కొంచెం బలంగా అయితే ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మనకి ఈ సపోటా పండు మన స్కిన్ కూడా చాలా మంచిదని విన్నాను. ఈ తోటలో తిరగటం అది చిన్నతనం అయితే గుర్తు వస్తుంది మనకి. సో మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. మొత్తానికి అయితే లోడ్ చేసుకుని ఆటోకి ఎక్కించి ఆటో పంపించారు. సో మనం వెళ్ళే దారిలో మాకు కొంచెం ఇంకా ఆకలి తీరలేదన్నమాట. ఈ తాటిపత్రి నుంచి వన్నెపూడి అయితే వెళ్తున్నాం. వన్నెపూడిలో ఫ్లవర్స్ పూల తోటలు అవి ఉంటాయి, అవి కూడా చిన్నది కవర్ చేద్దాం. వెళ్ళే దారిలో అయితే మనకి ఈ గులాబ్ జామకాయలు అయితే తగిలినాయి. తిట్టుకోకండి, కాకపోతే ఆ రైతు అయితే గట్టిగానే తిట్టుకుంటాడు మమ్మల్ని. దొంగతనం చేసాం, ఏం చేస్తాం మరి. ఆకలి వేసింది బాగానే, కరెక్ట్గా భలే తగిలేసింది. ఇంక పెద్దవి అయితే అవి రోజ్ కలర్లోకి వచ్చేస్తాయి. అవి రోజ్ యాపిల్స్ అని అంటారు వీటిని. బాబాయ్ మరి వీడియో చూసుంటే కనుక సరదాగా సీరియస్గా ఏం తిట్టుకోవద్దు మమ్మల్ని. ఆకలి వేసింది అందుకు కోసాం, కొన్ని ఎక్కువ వేయలేదులే. ఈ గులాబ్ జామ్ మనకి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇలా సమ్మర్లో కొంచెం చల్లదనాన్ని అయితే వస్తుంది.
ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మంచిదట ఇది తింటేను. లైక్ ఇంకా చెప్పుకోవాలంటే బరువు తగ్గించడంలో కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది తక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్ అన్నమాట ఇది. సో మనం ఎండలో తిరుగుతున్నాం కాబట్టి కొంచెం డిహైడ్రేషన్ కాకుండా కొంచెం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే దొంగతనంగా తినేసాం కొన్ని. కొంచెం మనం స్టార్ట్ అయిన తర్వాత ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పక్కనే పిల్లలు చెట్టు కింద వాటర్ మిలన్ అయితే అమ్ముతున్నారు. రూపాయలు కొనుక్కున్నాం. చిన్న కాయ బాగానే ఉంది, కాకపోతే వాళ్ళ దగ్గర కత్తి కూడా లేదా కట్ చేయడానికి. ఇంకా చేసేది ఏం లేక బదులు కొట్టుకుని 3 పీసులు వేసుకుని తినేస్తున్నాం. మరి మనిషిని తల్లి మా మాయ అయితే చాలా యాతన పెడేసాడు. మరి ఈ టమాటా తోటకి వీడియో తీస్తావా సత్తావా అని పెట్టాడు. ఇప్పుడు మొత్తానికి అయితే తీసాను. అడగమంటున్నాడు అందరినీ, అసలు ఈ టమాటా తోట అలా ఎందుకు వదిలేశారు, పళ్ళు అవి ఎందుకు కొయ్యలేదు టమాటా కాయలు, కామెంట్లో చెప్పండి అని. ఆ పక్కనే చిక్కుడు పోదులు అవి అయితే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయినాయి. ఈ తోట అయితే చాలా బాగా చేశారు. ఇది చిక్కుడు పోద పైన పూత అది చాలా గొప్పగా ఉన్నది. ఇది అక్కడ కాయలు అవన్నీ క్రాప్ తీసుకొచ్చి మనకి వన్నపూడి జంక్షన్ దగ్గర అయితే అమ్ముతున్నారు, హైవేలోనే. ఈ వన్నపూడి జంక్షన్లో అయితే మనకి పువ్వులు కొదవ లేకుండా పోయింది. పువ్వు చూసారు కదా పక్కనే పువ్వులతో. అదినా ఈ బాబాయ్ ఉంది కదా, ఈ బాబాయ్ దగ్గర అయితే కొనుక్కోండి. పువ్వులు బాగా ఉన్నాయి ఇక్కడ. పువ్వులు గులాబీ కానీ, చామంతి, తెల్ల చామంతి, ఈ పక్కనే టమాటోలు, ఇంకా ఆనపకాయలు, గుమ్మడికాయలు అన్నీ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చూసారు కదా హైవే. సో మీరు ఎవరన్నా ఇటుగా జర్నీ చేస్తే రాజమండ్రి వైపు కానీ అన్నవరం కానీ వెళ్తే కనుక డెఫినెట్గా ఇక్కడ కొనుక్కోండి. మరి తక్కువ రేటుకి అయితే ఇస్తాడట. సో బల్క్గా ఎక్కువ తీసుకుని వెళ్తే కనుక ఇంకా బాగా తగ్గిస్తాను అంటున్నారు. శాంతి కేజీ 150 అండి. ఎక్కువగా అయితే కొన్ని రేట్లు తగ్గుతాయి, హోల్సేల్ రేటు పడతాయి, మీకు తక్కువ పడుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఇక్కడ చాలామంది అయితే కార్లో వెళ్ళే వాళ్ళు కూడా ఆగి ఫ్లవర్స్ అవి కొనుక్కుంటున్నారు. ఆ పువ్వుల తోటలోకి వెళ్ళి అయితే మనం కొన్ని డిఫరెంట్ షార్ట్స్ అయితే లాగేద్దాం. బంతిపూలు అవి ఎంత బాగున్నాయి చూడండి. కనీసం మీరు కొనకపోయినా చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నది ఇక్కడ తోటలు అయ్యి. మీరు ఏమైనా ఫోటోలు అవి తీసుకొచ్చన్నా సరే బాగున్నది ఇక్కడ. అలా అని చెప్పి ఫోటోలు తీసుకోవడానికి తోటలో దిగుతా అంటే మరి వాళ్ళు తోట పాడైపోద్ది కదా, ఒప్పుకోరు మనకు తెలియదు. లొకేషన్ అంటే హైవే కానుకునే ఈ గులాబీ పూలు, బంతి పూలు చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తాను మరి. ఇంకా ఎందుకంటే బాగా ఆకలి వేస్తుంది అన్నమాట. తినలేదు మధ్యాహ్నం. ఇంకా అలా వెళ్ళేదారిలో ఏదో తినేసి ఇంకా ఇంటికి వెళ్తాం. మరి మంచి వీడియో అయితే నెక్స్ట్ టైం అయితే మళ్ళీ కలుద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట బెల్ మీద చిన్న ముట్టుకేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.